తెలంగాణ రాజకీయం మజ్లిస్ చుట్టూ తిరుగుతుంది. వక్ఫ్ చట్టంపై నిరసనలు, హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు సైడ్ అవుతున్నాయి. లోకల్ బాడీ ఎన్నికలను బహిష్కరించినట్టు కేటీఆర్ ప్రకటించారు. దీంతో మజ్లిస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఓవైసీకి అండగా ఉన్నారని, ఓటర్లు తిరగబడతారని ఎమ్మెల్యే రాజా సింగ్ ఫైర్ అయ్యారు. మరోవైపు సిటీలో పబ్లిక్ మీటింగ్తో ఎంఐఎం బల నిరూపణ చేసుకుంటుంది. దీనిపై ఇవాళ డిబేట్లో చర్చిద్దాం. డిబేట్లో మనతో పాటు పాల్గొంటున్నారు డాక్టర్ జయరాం గారు, అనలిస్ట్, అదేవిధంగా రవికుమార్ గారు బీజేపీ నుంచి మరికొద్దిసేపట్లో జాయిన్ అవుతారు. జితేందర్ గారు కాంగ్రెస్ నుంచి, విజయ్ కుమార్ గారు మన స్టూడియోలో ఉన్నారు. ముందుగా జయరాం గారు నమస్కారం అండి. నమస్తే అండి. సో ఎట్లా చూస్తారు ఎలక్షన్స్ ని? అంటే డైరెక్ట్ గా ప్రజల ఇన్వాల్వ్మెంట్ లేని ఎలక్షన్స్, దీని చుట్టూ విపరీతంగా జరుగుతున్నటువంటి రాజకీయం, దీన్ని ఎట్లా చూస్తారు? జీ న్యూస్ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న మిత్రులకు నమస్కారాలండి. దీంట్లో మనము రెండు విషయాలు గమనించాలి. జనరల్ గా ఎలక్షన్స్ అప్పుడు అనేక అంశాలు ముడిపడి ఉంటాయి. అంటే ప్రజల్ని మామేకం చేసుకోవడం కావచ్చు, ప్రజల దగ్గర పోవడం కానీ అంటే, కానీ ఇక్కడ అదంతా ఏమి ఉండదు. ఓన్లీ పార్టీల మధ్యలో జరుగుతున్న పోటీ. ఆ పోటీ లోపల సో ఇష్టం ఉన్న పార్టీ ఉంటుంది, ఇష్టం లేని పార్టీ వదిలేసుకుంటుంది. అంతే తప్పితే ఒక వ్యక్తి స్టేట్మెంట్ కానీ, లేకపోతే తన విధానం కానీ, తను చెప్పే విషయాలు కానీ ఏది కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయదు. ఇట్లాంటి విషయాలలో, ఇలాంటి ఎలక్షన్స్లలో ఎక్కువ ప్రో ఉండేదంతా అధికార పార్టీగా ప్రో ఉంటుంది. సో ఇక్కడ బీజేపీ, రాజా సింగ్ బీజేపీకి ఎందుకు విషయాలలో మాట్లాడుతుండంటే, ఓటు చీలకుండా ఒకవేళ కనుక యాంటీ ఓటు కనుక చీలకుండా ఉంటే బీజేపీకి ఏమైనా ఉపయోగపడుతుందేమో అనుకుంటున్నాడు. మజ్లిస్ పార్టీ గెలవకుండా అట్లాంటిది ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. కానీ ఇక్కడ ఏదేమైనా కూడా డెఫినెట్ గా కూడా ఈ ఓటు, ఈ ఎలక్షన్ అంత పెద్ద తలరాతలు మార్చేది, లేదంటే రాజకీయ చదరంగం లోపల నాయకానికి కానీ, పార్టీకి నాయకత్వానికి కానీ, పార్టీకి కానీ ఇబ్బందులు అయ్యేది ఎక్కడ లేదు. కానీ జరం గారు, హైదరాబాద్ లో మజ్లిస్ రానివ్వద్దనేది బీజేపీ కోరిక. మజ్లిస్ రానివ్వద్దనేది హైదరాబాద్ లో బీజేపీ కోరిక. ఓకే, సో దీన్ని ఎట్లా చూడాలి? అంటే అన్ని పార్టీలు ఏకమైనాయి, బీజేపీ అన్ని పార్టీలు ఏకమైనా చెప్తోంది దీని మీద. అదే కదా ఇక్కడ మజ్లిస్ రానివ్వద్దనేది బీజేపీ కోరిక. ఎంత బీజేపీకి ఆ ఎత్తుగడ మాత్రమే. ఇక్కడ కొన్ని సంవత్సరాలుగా బీజేపీతోని దగ్గరగా ఉన్నాడు మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ అనేది. వాళ్ళ కలిసి ఉన్న ఫోటోలు హల్చల్ చేశాయి వాట్సాప్లలో. మరి ఇప్పుడు రావద్దు అనడానికి ఏంటి అంటే, మేము హిందువులకు మేము నాయకత్వాన్ని వహిస్తున్నాం, ముస్లింకు మీరు నాయకత్వాన్ని వహించండి. అట్లా హిందూ ముస్లింలో నాయకత్వాన్ని చూపించేసుకుంటూ బీజేపీ ఓటు బ్యాంకు రాజకీయం చేస్తుంది అనుకోవాలా? లేదు అంటే, ఒకవేళ కనుక రాజకీయాలలో అనేక మందితో కలిసి పనిచేస్తారు, వ్యతిరేకంగా పనిచేస్తారు. ఇప్పుడు కలిసి పనిచేసిన దానికి పూర్తి స్థాయి ఎవిడెన్స్ ఎక్కర్లేదు కదా. డెఫినెట్. సో అంతర్గతంగా వ్యవహారాల లోపల అనేక పార్టీలు కలిసి పనిచేస్తుంటాయి. ఆ వ్యక్తి పట్ల గానీ, లేకపోతే పార్టీ పట్ల గానీ ఉండదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఎందుకు పోటీ చేయలేదంటారు? అంటే ఓవైసీని ఎదిరించే దమ్ము లేదు, టచ్ చేసే దమ్ము లేదని బీజేపీ విమర్శిస్తుంది. ఇక్కడ అసలు ఇది అధికార పార్టీకి ఇది పెద్దగా నష్టపోయేదేం లేదు కదా. అసలు యాక్చువల్ గా అధికార పార్టీ పోటీలో ఉండాలి. న్యాయబద్ధంగా అయితే అధికార పార్టీ పోటీలో ఉండాలి. అధికార పార్టీకే ఎక్కువ విజయావకాశాలు మొగ్గు చూపిస్తాయి. కానీ ఇక్కడ ఒక ప్రత్యేకమైన పరిస్థితులలో ఆలోచిస్తున్నప్పుడు అంతర్గతంగా ఒకవేళ కనుక నిజంగా కనుక డెఫినెట్ గా ఉంటది. నిజంగా కనుక ఉన్నట్టు అయితే పెద్దగా దాన్ని పట్టించుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ, కాంగ్రెస్ కానీ ఇది పెద్ద నష్టమేది ఏం లేదు కదా. సో ఇక్కడ ఒక ఫ్రెండ్షిప్ ను కోరుకోవచ్చు, దాని తప్పే ఉంది. బీజేపీ చేయమంటే చేస్తారు, వద్దంటే మాంటారా? అది బీజేపీ చేతిలో లేదు కదా ఎవరు చేయాలా, ఎవరు చేయకూడదు అనేది. అది బీజేపీ ఏంటంటే ఒక ఎత్తుగడ, ఒక రాజకీయ ఎత్తుగడ లోపల ఎదుటి వ్యక్తులను హ్యూమిలేట్ చేయడము, లేకపోతే ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లో తీసుకెళ్తే, అది ప్రజల ముందు తీసుకెళ్తే వీళ్ళంతా ఒకటి. ఇప్పుడు మేము ఉన్నదల్లా ముస్లిం కు హిందువులకు మధ్యలో పోటీలాగా
చిత్రీకరించేసి ఆ ఓటు బ్యాంకునంతా దండుకోవాలనేది అవకాశం. దాన్ని మనం తప్పుపట్టలేము. అవకాశాన్ని చేపుచ్చుకోవడం కోసం అనేక మాటలు మాట్లాడుతుంటారు. రాజాసింగ్ దాంట్లో ఎక్స్పర్ట్. ఎందుకంటే రాజాసింగ్ గెలిచిన గెలుపంత అదే కదా. ఓకే. సో దాన్ని మనం పెద్దగా తప్పుపట్టాల్సింది లేదు. అలాగని చెప్పేసి అది ఇప్పుడు వీళ్ళు చెప్పగానే వాళ్ళు ఏం పరిగెత్తుపోయి ఏమీ చేసేది లేదు. రైట్ 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 విజయ్ కుమార్ గారు నమస్కారం. నమస్కారం. అంటే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయట్లేదు, పరోక్షంగా ప్రత్యక్షంగా ఎంఐఎంకు మద్దతు ఇస్తుంది అనే దానికి మీ సమాధానం? ముందుగా సందీప్ గారు మీకు, అదేవిధంగా ప్యానల్ ఉన్నటువంటి మిత్రులకు, జీ తెలుగు ఈ పార్టీలు రెండు ఒకటే అని చెప్పారు. ప్రేక్షకులందరూ కూడా ముందుగా నమస్కారాలు. సరే, ప్రజాస్వామ్యంలో ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తిని గౌరవించి ప్రజాస్వామ్యబద్ధంగా వాస్తవికతకి దగ్గరగా మా పార్టీ ఈరోజు ముందుకెళ్లేటువంటి పరిస్థితి ఏర్పడింది. మా నాయకుడు కేసీఆర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా డెమోక్రటైజ్గా తీసుకుని ఒక మార్గదర్శనంగా ఉండాలనేటువంటి ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఆ పరిస్థితుల్లోనే మా పార్టీ ఈరోజు హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదన్నమాట వాస్తవం. అది మా పార్టీ యొక్క స్టాండ్. అది అయితే నేనేమంటున్నంటే, ఇక్కడ ఎంఐఎం పార్టీ వాళ్ళకు దాదాపుగా 49-50 స్థానాలు, కార్పొరేటర్లు కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, ఎక్స్ అఫీషియో మెంబర్ కావచ్చు, అదేవిధంగా ఎంపీ కావచ్చు, వాళ్ళ ఎమ్మెల్యేలు కావచ్చు, దాదాపు 49-50 ఉన్నటువంటి పరిస్థితి. 49. అయితే మా పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి 24 స్థానాలు ఉన్నటువంటి దాన్ని వాస్తవం. అది బీజేపీ పార్టీ వాళ్ళకు కూడా 24-25 ఉన్నట్టు. అదొక 22 అంటే 29 ఉన్నాయి. దాంట్లో 4 ఇప్పటికే సైడ్కు తప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు 14 స్థానాలు ఉన్నాయి. మేము వాస్తవంగా పోటీ చేసినప్పటికీ కూడా గెలిచేటువంటి సంఖ్య మాకు లేదు. కాబట్టి ఆ పరిస్థితి ఉంటే డెఫినెట్లీ మేము ఎన్నికల్లో ఏ ఎన్నికలు వచ్చినా మేము అదే పబ్లిక్తో ఉండేటువంటి కనెక్ట్ ఉండేటువంటి ఎన్నికలు అయితే ఖచ్చితంగా పోటీ చేసే అవకాశం ఉండే. కానీ ఇది పర్టికులర్లీ సంఖ్య, నిర్దేశితమైనటువంటి సంఖ్య ఉన్నది. ఇది డివిజన్ అయి ఉన్నది, ఆల్రెడీ పర్టికులర్గా డివిజన్ అయి ఉన్నది. ఏ పార్టీకి ఎన్ని స్థానాలు ఉన్నాయి, మొత్తం 112 స్థానాలు ఉన్నాయి ఈ యొక్క హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి. 112 ఓటర్లు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉండేది ఒకటే ఎమ్మెల్సీ. కాబట్టి మా పార్టీకి గెలుపుకు సాధ్యమయ్యేటువంటి ఓట్లు లేవు. కాబట్టి మేము పోటీ చేయలేదు. వాస్తవానికి బీజేపీ పార్టీ వాళ్ళ కూడా గెలిచేటువంటి పరిస్థితి లేదు. కానీ వాళ్ళ ఇవాళ తెలంగాణలో ఒక కమ్యూనల్ వైపుగా రాజకీయాల్లో బీఆర్ఎస్ స్టాండ్ ఏంటో తేలిపోతుంది అనేది మా పార్టీ స్టాండ్ స్పష్టంగా. మా నాయకులు, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దలు గౌరవనీయులు కేటీఆర్ గారు ఒక స్పష్టమైన ఒక లైన్ మా పార్టీకి ఈరోజు మా పార్టీ గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అదేవిధంగా కార్పొరేటర్లు, సీనియర్ నాయకులతో ఒక కీలకమైన సమావేశం జరిగింది. ఆ సమావేశంలో మా పార్టీ ఒక లైన్ ఇచ్చినది. మా పార్టీ విప్ కూడా జారీ చేస్తుంది. ఈ ఎన్నికల్ని మేము బహిష్కరిస్తున్నాం. ఈ కౌన్సిల్ ఎన్నికల్ని, స్థానిక సంస్థల ఎన్నికల్ని మేము ఎమ్మెల్సీ ఎన్నికల్ని బహిష్కరిస్తున్నాం. ఎవరు కూడా ఓటు వేయొద్దు, ఏ పార్టీకి ఓటు వేయొద్దు అనేది ఒక స్పష్టమైన ఒక స్టాండ్ తీసుకున్నది. సో ఇక్కడ హార్స్ రీడింగ్ కానీ ఏ రకమైన ప్రలోభాలకు అవకాశం లేకుండా ఉండాలనే ఒక నిర్ణయంతో మా పార్టీ లైన్ తీసుకున్నది. మా పార్టీ నిజంగా బీజేపీకి మద్దతు ఇస్తే మాత్రం మీ కాంగ్రెస్ నుంచి విమర్శలు వస్తాయి, ఓటు వేయకుండా ఉంటే మాత్రం రెండు పార్టీల నుంచి కూడా దాడి ఉంటుంది. దాడికి సిద్ధంగా ఉన్నారా? మాకు బీజేపీకి, కాంగ్రెస్ కి సమాంతరమైన దూరంలో మా పార్టీ ప్రయాణం చేస్తుంది. మా పార్టీకి వాళ్ళు దగ్గర కాదు, వీళ్ళు దగ్గర కాదు. ఇద్దరు మాకు సమానంగా, వారిద్దరు మా రాజకీయ శత్రువులు. బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మాకు ఇద్దరికి రాజకీయ శత్రువులు. ఓకే, మాకు ఎలాంటి ఎవరితో ఇది లేదు. కానీ ఇవాళ ఒక మతపరమైనటువంటి రాజకీయాలని, అంటే ఒక కమ్యూనల్ పాలిటిక్స్ ని హైదరాబాద్ లో ప్రారంభించి దీన్ని తెలంగాణ అంతటికీ ఒక వ్యాప్తి చెందించాలని ఒక దురుద్దేశంతో, ఈ దురుద్దేశంతో బీజేపీ పార్టీ వాళ్ళకు కూడా తెలుసు ఈ పార్టీలు ఈ ఎన్నికల్లో మేము ఓటమి పాలు చెందుతాము, మాకు ఓటమి తప్పదు అనే విషయం వారికి కూడా తెలుసు, వీరికి తెలుసు, అందరికీ తెలుసు. కానీ ఏదో దీని మీద ఒక చర్చ జరిగి ఒక 15-20 రోజులు చర్చ జరిగి ఇవాళ ఈ చర్చ మీరు మీ జీతంలో పెట్టినంటే కారణం ఏంటండి? సో దీంట్లో ఎన్నికలు అనివార్యమైనవి కాబట్టి చర్చకు వచ్చింది. సో మా పార్టీ అంటే వాళ్ళు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషించట్లేరు. సో ఏదో ఒక చిన్న అవకాశం దొరికింది కాబట్టి మా గురించి చర్చ జరగాలని దీన్ని ఏదో ఒక కమ్యూనల్ వైపు తీసుకెళ్లి హిందూ ముస్లిం ఒక ఎన్నికగా దీన్ని అభివర్ణించి, ఇప్పుడు వీళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి నాయకులు, రాజాసింగ్ కావచ్చు, అదేవిధంగా బండి సంజయ్ గారు కావచ్చు, కేంద్ర మంత్రి వర్యులు,
రఘునందన్ రావు గారు కావచ్చు, బీజేపీ పార్టీ వల్ల అది కూడా ఒక ప్రజాస్వామ్యంలో మనగడలో ఉన్నటువంటి పార్టీ. వాళ్ళు ఎట్లా మాట్లాడతారండి? హిందువులు అయితే మాకేయండి, ముస్లిం సంబంధించిన వాళ్ళైతే వాళ్ళకి ఏంటి అంటే ఏంటది? ఎటు తీసుకెళ్తున్నారు ఈ రాష్ట్రాన్ని ఎటువైపు మీరు ప్రయాణం చేపిస్తున్నారు? ఇదా మీ రాజకీయ యొక్క రాజనీతి? దీనికోసమా చూడాలన్నది కోరిక. అంటే మిగతా పార్టీల వాళ్ళు హిందువులు కాదండి, మేము హిందువులం కదా అంటే మీ పార్టీలు ఉంటేనే హిందువులా? ఏంది ఇదేం లెక్క అండి? ఇదేం అర్థం అండి? అంటే మేము మొక్కమ్మా, దేవుళ్ళ మొక్కమ్మా, మేము బొట్లు పెట్టుకోమా? మాకు 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 మనోభావాలు ఉండవా? వాళ్ళకొకరికే ఉన్నాయా? ఇదంతా కూడా బూటకం, నాటకం ఇది. నేనేమంటానంటే మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ గారిని ఈ దేశంలో పెంచి పోషించి ఈ దేశంలో ఒక ఆంబోతును కదా వదిలినటువంటి చరిత్ర ఎవరిది? బీజేపీ వారిది. నరేంద్ర మోడీ, అమిత్ షా వాళ్ళకు అవసరం ఉన్న రాష్ట్రాలలో వాళ్ళకు కూడా తెలుసు. ఉత్తరప్రదేశ్ కావచ్చు, బీహార్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఈ రాష్ట్రాలలో వారికి ఎట్లాగో ముస్లింస్ ఓట్లేరు కాబట్టి అసదుద్దీన్ ఓవైసీని ముందు పెట్టి ఎంఐఎం ను పోటీ పెట్టించి ముస్లిం ఓట్లను తీల్చి వేరే పార్టీలకు వెళ్లకుండా బీజేపీకి ప్రయోజనం జరిగే విధంగా ఈరోజు ఒక ఏమంటారు మోడీకి, అమిత్ షాకి ఒక షాడోగా పనిచేస్తా ఉన్నాడు మజ్లిస్ అధినేత. దేశవ్యాప్తంగా ఒక నిర్ణయం తీసుకుంటుంది, కానీ ఇక్కడ వచ్చే వరకు వీళ్ళు ఎంఐఎంతో మేము పోటీ, ఎంఐఎం రజాకారుల పార్టీని ఈ రకంగా మాట్లాడి ఒక కమ్యూనల్ వైపు తీసుకెళ్తా ఉన్నారు. ఇంకొకటి నేను అడుగుతా ఉన్నాను వాళ్ళని, ఈ దేశంలో అనేక రాజకీయ పార్టీలు, అన్ని రాజకీయ పార్టీల మీద ఈడీ కావచ్చు, ఐటీ కావచ్చు, సిబిఐ కావచ్చు, అనేక కేసులు నమోదు కాని రాజకీయ పార్టీలు ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ లేదు. ఒక్క అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించినటువంటి ఎంఐఎం పార్టీ మీద ఒక్కటి మాత్రం ఇంతవరకు 10 సంవత్సరాల మోడీ పాలనలో ఎందుకు ఒక కేసు కూడా నమోదు కాలేదు. వారు మాట్లాడతారు కదా అసదుద్దీన్ ఓవైసీ మీద, మీకు దమ్ముంటే వారి వ్యాపారాల మీద, వారి కార్యాలయాల మీద, వారి సమస్యల మీద ఐటీ దాడులు చేయండి, ఈడీ దాడులు చేయండి, సిబిఐ ఎంక్వైరీ చేయండి. వారు చేసినటువంటి అక్రమాల మీద మీకు వాస్తవాలు తెలుస్తాయి. మీరు ఎందుకు వారి గురించి మాట్లాడారు? మీరు నేనేమంటే దీన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేసేటువంటి పరిస్థితిని విడనాడనని నేను బీజేపీ మిత్రులకు, అదేవిధంగా కార్పొరేటర్లు కూడా దయచేసి ఇక్కడ నుంచి విజ్ఞప్తి చేస్తున్నా, వీళ్ళ ట్రాప్ లో పడకనని అన్ని పార్టీల కార్పొరేటర్లు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మా పార్టీ కార్పొరేటర్లు కూడా, మా పార్టీ నాయకుడు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఇచ్చినటువంటి ఏదైతే ఒక నిర్ణయం తీసుకున్నాడో, ఏ లైన్ ఇచ్చినా మేము ఆల్రెడీ విప్ జారీ చేస్తా ఉన్నాం. ఆ విప్పుకి అందరూ కట్టుబడి ఉంటారు. ఎవరు కూడా మేము ఓటర్లో ఈ యొక్క ఎన్నికల్లో పాల్గొన్నాం. ఈ ఎన్నికని బహిష్కరిస్తుంది బీఆర్ఎస్ పార్టీని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. జితేంద్ర గారు, నేను మీ దగ్గరికి వస్తాను. మీ దగ్గరికి వచ్చే ముందు వస్తారు రవికుమార్ గారు జాయిన్ అయ్యారు. రవికుమార్ గారు నమస్కారం అండి, మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడరా? నమస్తే అండి. సో ఎట్లా చూస్తారు అంటే బీజేపీకి ఎన్నికల్లో గెలిచేంత బలం లేనప్పటికీ కూడా పోటీకి సిద్ధమైంది, ఆ ఎన్నికల్లో బాగా వేసేందుకు సిద్ధమయ్యారు మీరు అంటే ఎట్లా? అసలు మీ ప్లాన్ ఏంటి? ముందుగా మీకు, ప్రేక్షకులకి, ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ నమస్తే. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనము డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నాము. ఈ డెమోక్రటిక్ కంట్రీలో ఎన్నికలు అనేది ఒక లాంఛనప్రాయంగా జరగాల్సింది కాదు. దానికి పోటీ ఉంటుంది. ప్రజలు కావచ్చు, అదేవిధంగా ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉంటారో వాళ్ళకి ఇచ్చినటువంటి హక్కును కూడా వాళ్ళు వినియోగించుకోవాలి. వాళ్ళకి ఇచ్చినటువంటి ఓటు హక్కును కూడా వాళ్ళు వినియోగించుకోవాలి. ఓటుకు దూరం ఉండడం కాదు. ఇది ప్రజాస్వామ్యం అనిపించుకోదు. ఓటుకు దూరంగా ఉంటే ప్రజాస్వామ్యం అనిపించుకుంటారా? కాదు. అయితే గంపగుత్తగా తీసుకెళ్లిపోయి ఎంఐఎంకి ఇది ఒక ఎమ్మెల్సీని కట్టబెట్టాలని చెప్పేసి రెండు పార్టీలు కూడా రాష్ట్రంలో నిశ్చయించుకున్నాయి, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. అలా నిశ్చయించుకోవడానికి కారణం ఏంటంటే చాలా సింపుల్. ఎంఐఎం పార్టీ బీఆర్ఎస్ కి కూడా ఫ్రెండ్లీ పార్టీయే, కాంగ్రెస్ కి కూడా ఫ్రెండ్లీ పార్టీయే. ఎంఐఎం పార్టీ బీఆర్ఎస్ తో కూడా లాలూచి పడ్డది, కాంగ్రెస్ తో కూడా లాలూచి పడ్డది. వాళ్ళు దోచుకున్నటువంటి వక్ఫ్ ఆస్తుల్లో వీళ్ళు దోచుకున్న ఆదాయాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా పంచుకున్నది, బీఆర్ఎస్ పార్టీ కూడా పంచుకున్నది. ఇంకా స్పెసిఫిక్ గా చెప్పాలంటే వీళ్ళు చేసినటువంటి ప్రభుత్వంలో ఉండి బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ చేస్తున్నటువంటి అవినీతి కార్యక్రమాల్లో డబ్బును కూడా పంచుకున్నది ఎంఐఎం పార్టీతో కలిసి పంచుకున్నారు. మరి ఇన్ని అక్రమాలు ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు ఎంఐఎం కి సపోర్ట్ ఇస్తారు కదండి. ఎంఐఎం కి వాళ్ళ సీటుని తీసుకెళ్లిపోయి రవికుమార్ గారు అంటే బీజేపీకి ఉన్నవి 22 సీట్లు ఓట్లు. రవికుమార్, బీజేపీకి ఉన్నవి 22 సీట్లు ఓట్లు. దానికి సంబంధించి బీజేపీకి బలం లేకపోయినా కూడా ఆ ఎవరి బలంతో గెలుద్దామని బీజేపీ కంటెస్ట్ చేస్తుంది అనేది కొన్ని ఆరోపణలు మీ మీద మేము ఈ ఎలక్షన్ కి ఓటర్లైనటువంటి కార్పొరేటర్లను కావచ్చు, ఎక్స్ అఫీషియో మెంబర్లను కావచ్చు, ఇంకా ఓటు ఉన్న వాళ్ళు ఒక ఎమ్మెల్యే, 2 ఎమ్మెల్యే వాళ్ళందరినీ కావచ్చు, మేము ఒకటే అడుగుతున్నాం. ఏం అడుగుతున్నామంటే మీరు పార్టీని చూడకండి,
పార్టీని చూడకండి. అంటే మీరు ఇండివిజువల్ గా రవికుమార్ గారు మీరు ఇండివిజువల్ గా ఓటు అడుగుతారా లేకపోతే పార్టీ పరంగా ఓటు అడుగుతారా? నన్ను చూడండి, నేను చెప్తాను వినండి. మేము ఒకటే అడుగుతున్నాం, హైదరాబాద్ లో నివసిస్తున్నటువంటి హిందువుల మనోభావాలను గౌరవించండి. హైదరాబాద్ లో నివసిస్తున్నటువంటి హిందువుల రక్షణ కోసము మీరు మీ ఓటును వేయండి. హైదరాబాద్ ని మరో పాకిస్తాన్ లాగా చేయకుండా ఉండాలి అంటే మీ మనస్సాక్షిగా ఓటు వేయండి అని చెప్పేసి ఈ ఓటర్లందరూ 121 మంది 122 మంది ఓటర్లు ఎవరైతే ఉన్నారో 112 మంది ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము కోరుకునేది ఇదే. ఎంఐఎం లాంటి దుర్మార్గపు పార్టీ, మత ఛాందసవాదం ఉన్నటువంటి పార్టీ, హిందువులను 15 నిమిషాల్లో చంపేస్తామని చెప్పినటువంటి పార్టీ, హిందూ దేవుళ్లను అతి కిరాతకంగా అవమానించినటువంటి పార్టీ, హిందూ భక్తులపై ఎన్నోసార్లు అటాక్ చేసినటువంటి పార్టీ, హత్య చేసినటువంటి పార్టీ. ఇంతేకాదు ఇప్పటికీ కూడా మోడీ పోయిన తర్వాత, యోగి పోయిన తర్వాత హిందువులను మేము ఎట్లా చంపుతాము అని చెప్పేసి చెప్తున్నటువంటి పార్టీ. అటువంటి పార్టీని ఈ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఓడగొట్టాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లందరినీ కూడా మేము కోరుకుంటాం. మేము ఇంకోటి కూడా కోరుకుంటాం, ఎవరైతే ఇప్పుడు పార్టీ విప్పిస్తామని చెప్పేసి అంటున్నారో ఆ పార్టీ కార్పొరేటర్లకు, ఆ పార్టీ ఓటర్లు కూడా మేము కోరుకుంటాం. అయ్యా మీ పార్టీ నాయకులు కూడా ఒకసారి చూడండి. హిందూగాళ్ళు బొందుగాళ్ళు అనేది ఒకప్పుడు అదేనా మీ యొక్క హిందూగాళ్ళు బొందుగాళ్ళు అనే మీ మనసులో ఉందా? అలానే ఉంటే మీరు మాత్రం మీ మనస్సాక్షిగా ఆలోచించి ఓటు వేయండి. ఇంకో విషయం, కానీ ఎన్నికనే హిందుత్వ ఎంఐఎం చూడాలనేది బండి సంజయ్ చెప్తున్నారు. దీన్ని ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది హిందుత్వ ఎంఐఎం గా చూడాలా? ఆబ్వియస్ కదండి. ఇక్కడ ఇప్పుడు మనము హైదరాబాద్ నగరంలో, పర్టికులర్ గా హైదరాబాద్ నగరంలో మనము రాజకీయ పార్టీలకు అతీతంగా ఎంఐఎం లాంటి మతవాద పార్టీని, ఉగ్రవాద పార్టీని మనము అధికారానికి దూరంగా ఉంచాలి అంటే మనం అందరం కలిసి పనిచేయాల్సి ఉంటుంది. మనం అందరం కలిసి ఓటు వేయాల్సి ఉంటుంది. మనం నిర్ణయించుకోవాలి, ఇది మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, మన హైదరాబాద్ భవిష్యత్తు. హైదరాబాద్ లాంటి మహానగరాన్ని తీసుకెళ్లిపోయి వాళ్ళ చేతిలో పెడితే ఏమవుతుందో మీకు అందరికీ తెలుసు. ఇది ఇప్పటికీ కూడా నేను చెప్తున్నాను, మొన్న శ్రీరామనవమి ర్యాలీకి కొన్ని వేల మంది యువకులు, కొన్ని లక్ష వరకు యువకులు ఆ ర్యాలీలో పాల్గొన్నారు. ఆ ర్యాలీలో పాల్గొన్నటువంటి యువకులకు మీరు రేపు పొద్దున ఎటువంటి సమాధానం ఇస్తారు, ఏం సమాధానం ఇస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మీరు కానీ ఎంఐఎం పార్టీకి ఓటు వేసినా లేదా ఎంఐఎం గెలుపుకి పరోక్షంగా మీరు సహాయం చేసినా మీరు హైదరాబాద్ లో ఉన్న హిందూ యువకులకు అందరికీ కావచ్చు, హిందువులందరికీ కూడా మీరు జవాబు ఇవ్వాల్సి ఉంటుంది, మీరు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క మోసానికి ప్రతీకగా మీరు చెప్పాల్సిన విషయాలన్నీ కూడా చెప్పాల్సి ఉంటుంది. దాని తర్వాతనే మీరు మళ్ళీ ఎలక్షన్ లో పోటీ చేయాల్సి ఉంటుంది. మీరు మళ్ళీ ఎలక్షన్ లో పోటీ చేయలేరు, మేము ఎలక్షన్ లో పోటీ చేయం, కార్పొరేట్ ఎలక్షన్ కావచ్చు, ఇంకా వేరే ఏ ఎలక్షన్ లో మేము పోటీ చేయమనుకుంటే మీ ఇష్టం వచ్చేది మీరు వేసుకోవచ్చు, మీరు ఇష్టం వచ్చేది వ్యవహరించుకోవచ్చు. కానీ మీ భవిష్యత్తు మళ్ళీ మేము పోటీ చేయాలి, హిందూ ఓటర్ల దగ్గరికి వెళ్ళాలి, హిందువులను ఓట్లు అడగాలి అనుకుంటే మీరు రేపు పొద్దున ఓట్లు అడిగే సమయంలో ఏమి సమాధానం ఇస్తారు, ఏ విధంగా మీరు ఇప్పుడు చేస్తున్నటువంటి వ్యవహారాన్ని జస్టిఫై చేసుకుంటారు అనేది మీరు ముందు మనసులో ఆలోచించుకొని ఓటు వేయాల్సిందిగా మేము పార్టీ తరఫున ఈ ఓటర్లందరికీ కోరుతున్నాం. రైట్, జితేంద్ర గారు సో ఏం చెప్తారు? ఓవైసీని టచ్ చేసే దమ్ము కాంగ్రెస్ కు లేదు, అందుకే ఎన్నికల్లో పోటీ చేయట్లేదు. మీకు ఎంఐకు దోస్తుంటే అది ప్రత్యక్షంగా లేకుండా బాహటంగా చెప్పొచ్చు కదా, ఈ ముసుగులో గుద్దులాట ఎందుకు అనేది బీజేపీ వాదన. ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ, జయరాం గారికి, మిగతా సోదరులందరికీ నమస్కారం. మీకు కూడా చూడండి, ఎలక్షన్ ప్రజలు ఎన్నుకోబడినటువంటి కార్పొరేటర్ల ద్వారా ఒక ఎమ్మెల్సీ ఎన్నుకునేటువంటి ఎలక్షన్ ఇది ప్రజాతంత్రంలో ప్రజలు ఎన్నుకునేటువంటి ఎలక్షన్ కాదు. బీజేపీ ఒక జాతీయ పార్టీ అంటారు. ఎందుకంటే ఇంత కకుర్తి? ఇక్కడ ఉన్నటువంటిది మెజార్టీ లేదు వాళ్ళకు. వాళ్ళు 22 సీట్లు వాళ్ళు గెలవాలంటే 34 కావాలి. మరి ఎందుకు ఇంత కక్కుర్తి పడుతుండో అర్థం కావట్లేదు. అంటే గెలిచే అంశం లేనప్పటికీ కూడా హైదరాబాద్ ని ఎంఐఎం చేతిలో పెట్టకూడదు అనేది వాళ్ళ భావన. మన భారతదేశంలో 140 కోట్ల మంది జీవిస్తున్నారండి. హిందువులు, ముస్లింలు, సిక్, ఈసాయి అన్ని ధర్మాల వారు జీవిస్తున్నారు. ప్రపంచ దేశాలలో ఈ దేశం అనేది ఒక గొప్ప దేశం. మన భారతదేశ స్వతంత్ర పోరాటంలో హిందువులే పాల్గొన్నారండి. ఎంతమంది పాల్గొనండి? హిందూ, ముస్లిం, సిక్, ఈసాయి, బౌద్ధులు అన్ని ధర్మాల వారు పనిచేస్తేనే ఈ రోజు భారతదేశానికి స్వతంత్రం వచ్చిందండి.
ఈ భారతదేశ స్వతంత్ర పోరాటం ఎక్కడున్నారండి వీళ్ళు ఎక్కడ భారతదేశ స్వతంత్ర పోరాటం వీళ్ళు ఎక్కడున్నారండి? వీళ్ళు 1980లో పార్టీ పెట్టి సోదరా నువ్వు వినాలి, నువ్వు మాట్లాడలే కదా రవికుమార్ గారు రవికుమార్ గారు వినాలి. నువ్వు ఇట్లా మాట్లాడితే ఎట్లా? అరే ఇట్లా మాట్లాడితే ఎట్లా? అరే ఇప్పుడు మీకు ఎంతసేపు చరిత్రని స్వతంత్ర పోరాటాన్ని మీకు కావాల్సినట్టుగా మలుపుకొని చెప్పకండి, దాన్ని వక్రీకరించకండి, కరెక్ట్ గా చెప్పండి. వక్రీకరించేది మీరు ఏడున్నారు స్వతంత్ర పోరాటంలో మీరేమైనా పనిచేసిండ్రా? ఎందుకు మాటికి కులం అని మాట్లాడతారు? ఈ రవికుమార్ గారు చాలా మంది బలైపోయినారు. మాట్లాడితే మాట్లాడితే ఎట్లా? రవికుమార్ గారు ఒక్క నిమిషం జితేంద్ర గారు చెప్పి వర్షం ఒకసారి విందాం. రవికుమార్ గారు ఒక్క నిమిషం మిమ్మల్ని కరెక్ట్ చేస్తాను. స్వతంత్ర పోరాటంలో హిందువులు, ముస్లింలు, జైనులు, సిక్కులు, బౌద్ధులు అందరూ పాల్గొన్నారు. కానీ ముస్లింలు మాత్రం వాళ్ళ దేశం పాకిస్తాన్ తీసుకుని వెళ్ళిపోయారు. మీరు వాళ్ళని ఏదో మళ్ళీ సంతుష్టీకరణ చేసే పద్ధతిలో మాట్లాడకండి. మీరు అందులో ఇంకో విషయం కూడా మీరు చెప్తున్నారు, మీరు ఎక్కడున్నారని చెప్తున్నారు, ఏదో మీరు అప్పుడే పుట్టి పెరిగినట్టు దాంట్లో. అట్లా కాదు, అట్లా మాట్లాడడం తప్పు. స్వతంత్ర పోరాటంలో అందరూ కలిసి పోరాటంలో బీజేపీ వాళ్ళు ఎక్కడ ఉన్నారంటున్నాడు. మా పార్టీ అని మాట్లాడుతున్నారు కదా. స్వతంత్ర పోరాటంలో ఎక్కడ ఉన్నారు మీ పార్టీ? అయినా కూడా రవికుమార్ గారు ఒక్క నిమిషం రవికుమార్ గారు ముస్లింస్ ఇక్కడ జీవిస్తున్నారు కదా. మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి, మీకు తెలవకపోతే. పిచ్చి పిచ్చి కాంట్రవర్సీ వద్దు రవికుమార్ గారు కాంట్రవర్సీ రవికుమార్ గారు ఒక్క నిమిషం కాంగ్రెస్ వర్సెస్ కూడా తీసుకున్నారు రవికుమార్ గారు ఒక్క నిమిషం ఓకే రవికుమార్ గారు ఒక నిమిషం కాంట్రవర్సీ వద్దు, దయచేసి కాంట్రవర్సీ వద్దు. రవికుమార్ గారు ఒక్క నిమిషం కాంట్రవర్సీ వద్దు. రైట్ జితేంద్ర గారు రవికుమార్ గారు ఒక్క నిమిషం కాంట్రవర్సీ వద్దు ప్లీజ్, కాంట్రవర్సీ వద్దు. రవికుమార్ గారు ఇక్కడ మీరు ఎప్పుడైనా అభివృద్ధి విషయంలో మాట్లాడండి. మీరు మ్యాటర్లో మన మినిస్టర్ నోడు కిషన్ రెడ్డి గారు గెలిచిండ్రు, ఇప్పటి వరకు ఏం చేసిండ్రండి? మీరు మ్యాటర్లోకి రండి జితేంద్ర గారు మీరు విషయానికి రండి. ఎక్కడ జరిగిందండి చెప్పండి, మీరు విషయానికి రండి. అభివృద్ధి విషయంలో మాతో పోటీ పడతారా మీరు? రవికుమార్ గారు దాని గురించి మళ్ళీ చర్చిద్దాం, అభివృద్ధి గురించి మళ్ళీ చర్చిద్దాం. రవికుమార్ గారు ఒక నిమిషం జితేంద్ర గారు రవికుమార్ గారు ఒక నిమిషం రవికుమార్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం జయరామన్నాడు కూర్చున్నాడు మాట్లాడలేడు. ఆయన మనకంటే ఎక్కువ సౌమ్యుడు, ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి అక్కడ కూర్చున్నాడు మాట్లాడలేడా? జితేంద్ర గారు మీరు మాట్లాడండి నన్ను మాట్లాడియచ్చు కదా. మీరు మాట్లాడండి. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్ అండి, ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో ఈ జిహెచ్ఎంసీని దాదాపుగా 1 కోటి మంది నివసిస్తున్నారు. ఈ రోజు ఒక ఎమ్మెల్సీ విషయంలో ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఏముందండి వీళ్ళకు? ఎంతసేపు మేము ఏదో ఒకటి చేసినామని చూపించడానికి. మరి మీరు ఏదన్నా ఉంటే మీరు రవికుమార్ గారు ఒక్క నిమిషం నెక్స్ట్ మీ దగ్గరికి వస్తాను. నేను కూడా మాట్లాడండి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా అభివృద్ధి చేసింది. జిహెచ్ఎంసీని మెట్రో రైలు తెచ్చింది, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానం తెచ్చింది, ఔటర్ రింగ్ రోడ్స్ తెచ్చింది, ఆరోగ్యశ్రీ ఇచ్చినాము, ఉచిత కరెంట్ ఇస్తున్నాము, డాక్రా గ్రూపులకు మోడల్ గా చేసింది కాంగ్రెస్ పార్టీ. నేనేమంటున్నంటే ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఇక్కడ సెంటర్ నుంచి మినిస్టర్ ఉన్నారు. వారు చేతనైతే విద్య విషయంలో మాట్లాడమనండి, వైద్యం విషయంలో తీసుకురమ్మనండి. అదే విధంగా మోడీ గారు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు సంవత్సరానికి, అవి తీసుకురమ్మనండి. విభజన హామీలు ఉన్నాయి, అవి తీసుకురమ్మనండి. విభజన కోచ్ ఫ్యాక్టరీ ఉంది, తర్వాత బయారం ఫ్యాక్టరీ ఉంది, స్టూడెంట్స్ కోసం ఉద్యోగాలు ఉంది. ఇవన్నీ ఇప్పుడు ఇవి చేస్తేనే కదండి డెవలప్ అయ్యేది. ఇప్పుడు ఈ రోజు పోటీ చేస్తే వాళ్ళు గెలిస్తే ఏం చేస్తారని ఏం చెప్పగలుగుతారండి? రాష్ట్రంలో పరిపాలన లేనప్పుడు వాళ్ళు ఏం చేయగలుగుతారు? ఇప్పుడు ఎంతసేపు బీఆర్ఎస్ వాళ్ళకి వీళ్ళు కలిసి చేసిందంటే, వీళ్ళు బీఆర్ఎస్ తో కలిసి కొన్ని మున్సిపాలిటీలు కైసవం చేసుకోలేదా? ఇంతకు ముందు మహబూబ్ నగర్ లో చేయలేదా? బీఆర్ఎస్ తో కలిసి చేసుకుంటలేరా? మొన్నటి వరకు కేంద్రంలో పరిపాలించినప్పుడు మోడీ గారితో అంటే బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అంటున్నారా? జితేంద్ర గారు బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అంటున్నారా? ఒకటే అండి. వీళ్ళు గడిచిన 10 సంవత్సరాలలో కలిసి చేశారు కదా. మహబూబ్ నగర్ లో వీళ్ళు సపోర్ట్ తీసుకున్నారు కదండి, సపోర్ట్ ఇచ్చింది కదా విజయ్ కుమార్ గారు. జితేంద్ర గారు మీరు చాలా అభ్యంతరకరమైనటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. లోకల్ బాడీ ఎన్నికల్లో హైదరాబాద్ ఎన్నికలు కావచ్చు, అదేవిధంగా మున్సిపల్ ఎలక్షన్లో
బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఎన్నికల్లో పోయినారని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. ఇది చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను నేను. దానివల్ల హైదరాబాద్ లో పక్కనే పక్కనే ఉన్నటువంటి మణికొండ మున్సిపాలిటీలో బీజేపీ వాళ్ళు వైస్ చైర్మన్ అయినారు, కాంగ్రెస్ వాళ్ళు చైర్మన్ అయినారు. ఆ విషయాన్ని మీరు మర్చిపోకండి. కానీ ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కలవలేదు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ రెండు ఒకటన్న విమర్శ వల్లే అప్పుడు మీరు ఓడిపోయారు. 100% అవాస్తవం ఇది. కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటే అనడానికి నేను చాలా ఉదాహరణలు చెప్తాను. నేను ఎగ్జాంపుల్ గా ఈరోజు దేశవ్యాప్తంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ సిబిఐని ఉసిగొల్పి రాష్ట్రాల్లో ప్రభుత్వాలను అస్థిరపరిచేటువంటి ప్రయత్నం చేసింది. పార్టీలను హస్తగతం చేసి అస్థిరపరిచే ప్రయత్నం ఆనాడు కాంగ్రెస్ చేసింది. ఈనాడు బీజేపీ అదే పంతను నేను ఒక ఆకు ఎక్కువ చదివామని చెప్పేసి ఈడీని ఎంటర్ చేసి, ఐటీ వాళ్ళని ఎంటర్ చేసి, సిబిఐని మొత్తం 3 శక్తులను రాజ్యాంగబద్ధమైన శక్తులు అన్ని ఇన్వాల్వ్ చేసి ఈరోజు దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి చూసాను. అది మీ కాంగ్రెస్ పార్టీ, నీ నాయకుడు రాహుల్ గాంధీ, నీ నాయకురాలు సోనియా గాంధీ గారి మీద నేషనల్ హెరాల్డ్ కేసు మీద దాదాపు 2,000 కోట్ల విలువైన ఫ్రాడ్ జరిగిందనేటువంటి దాని మీద ఈరోజు సిబిఐ ఈడీ మొత్తం కేసులు నమోదు చేసి ఛార్జ్ షీట్ దాఖలు చేస్తే నీ నాయకుడు, నీ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నీ నాయకుల మీద బీజేపీ వాళ్ళు హరాస్మెంట్ చేస్తా ఉన్నారని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు గగ్గోలు పెడతా ఉంటే నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు మీ బడే బాయ్, నీ చోటే బాయ్ ఒక్క మాట అంటే ఒక్క మాట మాట్లాడలేదు. ఎవరితో కలిసినారు జితేందర్ గారు? ఈరోజు తెలంగాణలో ఏ సమస్య, మీరు ఏ రకమైనటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నా బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రిన్సిపల్ అపోజిషన్ గా మా పార్టీ విరోచితంగా పోరాటం చేస్తుంది. అక్కడ మూసీ ఇష్యూ కావచ్చు, హైడ్రా ఇష్యూ కావచ్చు, లగచర్ల ఇష్యూ కావచ్చు, నిరుద్యోగుల ఇష్యూ కావచ్చు, గ్రూప్ 1 ఇష్యూ కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇష్యూ కావచ్చు. ప్రతి అంశం మీద ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద విరోచితంగా పోరాటం చేస్తుంది మా నాయకుడు కేటీఆర్ గారు. బీజేపీ ఎంపీలు రఘునందన్ రావు కావచ్చు, కేంద్ర మంత్రి బండి సంజయ్ కావచ్చు, రేవంత్ రెడ్డికి ఈరోజు అధికార ప్రతినిధులుగా మౌత్ స్పీకర్ గా మాట్లాడుతూ ఉన్నారు తప్ప వాళ్ళు ఒకటైనా చోటే బాయ్ ఇక్కడ, బడే బాయ్ అక్కడ. ఇదే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు గత ఏప్రిల్లో 2024 ఏప్రిల్లో పార్లమెంట్ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తా ఉంది అన్నాడు. రాహుల్ రేవంత్ ట్యాక్స్ నడుస్తా ఉందన్నాడు. కానీ ఎవరు ఈ యొక్క ఆర్ఆర్ ట్యాక్స్ మీద కట్టడి చేయొద్దని ప్రధానమంత్రి గారిని అడుగుతా ఉన్నా, బీజేపీ వాళ్ళని అడుగుతా ఉన్నా నేను. మిమ్మల్ని ఎవరు ఆపారు? మిమ్మల్ని వారు అవినీతి చేస్తా ఉంటే, ఈ ప్రభుత్వం కమిషన్లతో నడుస్తా ఉంటే బీజేపీ వాళ్ళు చర్యలు తీసుకోవాలా లేదా? ఇదే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఈ రోజు భూదర్పణం చేస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. 10,000 కోట్ల రూపాయల కుంభకోణం ఏ రకంగా పాల్పడిందో మా నాయకుడు కేటీఆర్ గారు ప్రజల ముందు పెట్టారు. బీజేపీ వాళ్ళు సెబీ కావచ్చు, ఈడీ కావచ్చు, ఐటీ కావచ్చు, అదేవిధంగా కేంద్ర సిబిఐ కావచ్చు, కేంద్ర సంస్థలు ఈ 10,000 కోట్ల అక్రమాల మీద, 10,000 కోట్ల ఫ్రాడ్ మీద ఈ రోజు మా పార్టీ ఈ రోజు చర్చ చేసింది, ఆధారాలతో సహా మీకు ఫిర్యాదు చేసింది. బీజేపీ వాళ్ళు చర్యలు తీసుకొని దమ్ముంటే నరేంద్ర మోడీ గారు మళ్ళీ మాట్లాడుతున్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు? ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్, నువ్వు పక్క రాష్ట్రాల్లో బుల్డోజర్ చేస్తావు, ఇక్కడ నీ చోటబాయి, నీ శిష్యుడు అయినటువంటి రేవంత్ రెడ్డి ఇలా బుల్డోజర్ రాజ్యం నడుస్తుందని చెప్తారు. కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి చేస్తున్న అక్రమాల మీద మా పార్టీ స్పష్టమైన ఆధారాలతో సహా సిబిఐకి, ఈడీకి, అదేవిధంగా ఐటీ వాళ్లకు, సెబీకి, ఆర్బీఐకి, అనేక కేంద్ర సంస్థలకు ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగిందని చెప్పేసి కేంద్ర ఆర్థిక శాఖ కూడా ఫిర్యాదు చేసింది. రేవంత్ రెడ్డి మీద మీరు చర్యలు తీసుకోవడం లేదు. రేవంత్ రెడ్డి ఈ 10,000 కోట్ల మీద ఎందుకు మీరు విచారణ జరపట్లేదు? బీజేపీ వాళ్ళు అడుగుతా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అడుగుతా ఉన్నా. మీరు రేవంత్ రెడ్డి ఎందుకు ఈ యొక్క నేషనల్ హెరాల్డ్ కేసు మీద ఇప్పటి వరకు ఒక నోటి నుంచి వారికి ఒక చిలుక పలుకు పలకలేదు? అంటే నీ బడేబాయికి నరేంద్ర మోడీకి భయపడే నీకు లాగు తడిసా ఈ రోజు రేవంత్ రెడ్డి జపాన్ కి పారిపోయాడు. ఈ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఆ ఇష్యూ మీద మాట్లాడుతున్నా. కాబట్టి ఈ రాష్ట్రంలో ఎక్స్పెషల్ తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ చోడేబాయ్, అక్కడే బడేబాయ్, కాంగ్రెస్ బీజేపీ కలిసి ఆడుతున్నటువంటి ఒక నాటకాన్ని ప్రజలు గమనిస్తా ఉన్నారు. అంతేగాని ఇంకొకటి మా మిత్రుడు రవికుమార్ గారు మాట్లాడుతున్నారు, బీజేపీ బీఆర్ఎస్ పార్టీ అక్రమాలు చేసినాయి, ఈ రాష్ట్రంలో అక్రమాలు చేసినాయని చెప్పేసి. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, కేంద్ర ప్రభుత్వం ఈ రోజు మీ చేతిలో ఉంది. ఏ ఇష్యూలైనా మా పార్టీ అక్రమాలు చేసినట్లయితే మీకు దమ్ముంటే మీరు ప్రూవ్ చేయండి. అంతేగాని ఏదో రాజకీయపరమైనటువంటి ప్రేరేపిత వ్యాఖ్యలు చేస్తే ఏదో దులుపుకుంటామంటే అయ్యేది కాదు రవికుమార్ గారు. నేనేమంటున్నా, బీజేపీ పార్టీ వాళ్లకు స్పష్టమైన ఆధారాలు ఈరోజు కాంగ్రెస్ చేసినటువంటి దోపిడీ మీద మేము ఆధారించాం. ఈరోజు మంత్రుల నడవదండి, సీఎం ఆఫీస్ లో
జస్ట్ ఒక సింగిల్ ఫోన్ కాల్ తో బండి సంజయ్ కి ఫైల్స్ క్లియర్ అయితే ఉన్నాయి, రఘునందన్ రావు ఫైల్స్ క్లియర్ అవుతున్నాయి. బీజేపీ ఎంపీల సహకారంతో 10,000 కోట్ల రూపాయలు దోపిడీ చేస్తుంది ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. దాని మీద చర్యలు తీసుకోవడం దమ్ముంటేనే మేము డిమాండ్ చేస్తున్నాం. బీజేపీ వి డిమాండ్ టు ప్రైమ్ మినిస్టర్, అంతేగాని ఏదో పొలిటికల్ స్టేట్మెంట్లు ఇచ్చేసిపోతుంటే కాదు. కాపాడే ప్రయత్నం చేస్తున్నాం. బీజేపీకి దమ్ముంటే, కేంద్ర ప్రభుత్వం దమ్ముంటే ఈ రాష్ట్రంలో చేస్తున్న దోపిడీ మీద, ఈ రాష్ట్రంలో చేస్తున్న అక్రమాల మీద చర్యలు తీసుకొని జయరాం గారు పొలిటికల్ స్పీచ్ ఇప్పిస్తున్నాడు దగ్గరుండి చెప్పండి, మీరు మాట్లాడండి. అట్లా కాదు, పొలిటికల్ స్పీచ్ ఇది వేదికనా? విషయాన్ని మాట్లాడగల పొలిటికల్ స్పీచ్ తో ఇప్పుడు పనుందా? జయరాం గారు మీరు మాట్లాడండి. డిస్కషన్ చేస్తున్నా కనవ కప్పుకున్నతో సరిపోతా. మీరు మాట్లాడండి. డిస్కషన్ చేస్తున్నా కనవ కప్పుకున్నతో ఎవడేం చెప్తాడు? మాట్లాడండి. బీఆర్ఎస్ బీజేపీ పోయిన కేసీఆర్ అనుకున్నా చెప్తాడు, చాలా క్లియర్ గా చెప్తాడు. విషయము ఇది పొలిటికల్ స్పీచ్ ఇచ్చే ప్లేస్ కాదు. ఇది డిస్కషన్, పాయింట్ టు పాయింట్ డిస్కస్ చేయడానికి ఇక్కడ జరుగుతున్న అంశాలు ఏంది? ఎలక్షన్ అంశాలు అంతే కదా. మిగతా అంశాలన్నీ తీసుకొచ్చి కలగూరుగంపలాగా స్పీచ్ ఇస్తుంటే ఎవరైనా ఇక్కడ కూర్చొని మాకేం పనులు లేవు. మాట్లాడండి జయరాం గారు. నీకు కావాల్సింది ఏంది? నీ నాయకత్వం దగ్గర నువ్వేదో స్పీచ్ ఇస్తే వినడానికి వస్తే నీకు ఇష్టం మాకు కాదు, మాకు అవసరమే లేదు. ఆ స్పీచ్ మాట్లాడిన దాంట్లో జయరాం గారు మీరు విషయానికి రండి. రవికుమార్ గారు, విజయ్ గారు ఒకటి దీంట్లో నేను రవికి ఒకటి సూటిగా అడదలుచుకున్నాను. రవి ఒక మాట ఏం చెప్పిండంటే, అనకూడని మాట అన్నాడు. ఈ రోజు మజ్లిస్ పార్టీ ఒక ఉగ్రవాద సంస్థ అని చెప్పారు. ఒకవేళ కనుక మజ్లిస్ పార్టీ ఉగ్రవాద సంస్థ అంటే మజ్లిస్ పార్టీనే అవమానించింది కాదు, భారతదేశంలో ఉన్న ప్రతి ముస్లింను ఇది ఉగ్రవాదుల కింద జమ కట్టినట్టే. అది సరైన విధానం కాదు, ఎవరన్నా సరైన విధానం కాదు. ఎందుకు అంటే ఈ రోజు భారతదేశం లోపల 20% ముస్లింలు ఉన్నారు. ఇది మన సెక్యులర్ కంట్రీ. ఈ రోజు ఇప్పుడు ఇంతకు ముందు ఫ్యూచర్ లో ఇదే పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్ లోపల ముస్లింస్ ఉన్నారు. మరి వాళ్ళందరినీ ఉగ్రవాదులు అంటే ఈ ఉగ్రవాదులను మీరు ఎందుకు ఎంటర్టైన్ చేస్తున్నట్టు మరి బీజేపీ ప్రభుత్వం? పార్లమెంట్ లో దాన్ని ఒక సమావేశం ఏర్పాటు చేయగలుగుతారా? ఊరికే మనం స్టేట్మెంట్ ఇవ్వడం అనేది సరైన విధానం కాదు. ఎవరమైనా కూడా, మనం హిందూ విషయాలు కావచ్చు, క్రిస్టియన్ విషయాలు కావచ్చు, ముస్లిం విషయాలు కావచ్చు, ఇది మతాల పరమైన అంశాలు కానీ ఇతర అంశాలు కావు. ఇది భారత పౌరుల అంశము. ఇది క్లియర్ గా చెప్పాలంటే రాజ్యాంగబద్ధంగా వస్తున్న ఎలక్షన్. ఇందులో ముస్లింస్ పాల్గొంటారు, జైన్స్ పాల్గొంటారు, క్రిస్టియన్స్ పాల్గొంటారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, మనిషి అయి పుట్టిన భారతీయుడు ప్రతి ఒక్కరు ఎక్కడో దగ్గర ఆయా ప్రాంతాల్లో ఆయా ప్రజలు పాల్గొంటారు. అంతే తప్పితే వాళ్ళను అవమానించడం కానీ పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వడం కాదు. అది ఎవరికి మంచిది కాదు. తమ్ముడు అనుకోకుండా అని ఉండొచ్చు, బహుశా ఇది కావాలని అనుకోవచ్చు. రవికి నాకు మంచి సంబంధం ఉంది. వన్ మినిట్ తమ్ముడు. కానీ ఉగ్రవాదులు అనే వర్డ్ మాత్రం డెఫినెట్ గా వర్డ్ కాదు. 100% ఉగ్రవాద పార్టీ ఉగ్రవాద పార్టీ అని మీ అమిత్ షా అనాలే. మీ అమిత్ షాకు నోరు లేదా? నిషేధించండి. ఇప్పుడు ఈ దేశంలో ఉగ్రవాదులు నిషేధించింది కదా, ఉగ్రవాద సమస్యలు నిషేధించిన బీజేపీ అది ఉగ్రవాద పార్టీని నిషేధించే ఎలక్షన్ కమిషన్ ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? పోటీకి ఎందుకు అవకాశం ఇచ్చారు? అరే ఆగవయ్య బాబు, కొంచెం మాకు ఒక నిమిషం. ఇది మీ అమిత్ షా మీ మోడీని తీర్మానం చేసి ఇది భారతదేశం లోపల ఇది ఉగ్రవాద పార్టీ అని చేసేసి వాళ్లకు ఉండే కంప్లీట్ ఎలక్షన్ మేనిఫెస్టో డాక్యుమెంటేషన్ డిజాల్వ్ చేయమను చేత అయితే. అది మీ చేతిలో ఉంది కదా, మరి ఎందుకు చేయట్లేదు? ఒక పర్సనల్ అంశాన్ని పార్టీ పరమైన అంశం లాగా చెప్తూ ఉంటే అది ఎవరు మాట్లాడాలి? మీ దేశ అధినేతలు, ప్రభుత్వం. ఈ రోజు దేశానికి సంబంధించిన పాలకులు, ఈ రోజు ప్రభుత్వము
ఈరోజు పూర్తిగా బీజేపీ చేతిలోనే ఉంది. అలాగని చెప్పి బీజేపీ ఏదో మైనారిటీలో లేదు. కొంచెం అంతో కొంత తెలుగుదేశం పార్టీ వీళ్ళు ఆటో చేసి జేడీఎస్ కొంచెం కోఆపరేట్ చేసినా కూడా పెద్ద మైనారిటీ ఏం లేదు కదా. మరి ఎందుకు దీనిపైన పెట్టండి అంటే ఇది ఊరికే పొలిటికల్ స్టేట్మెంట్ సరైన విధానం కాదు. ఇంకొకరిని హ్యాక్ చేసే విధానం కూడా రవి అది తప్పు. రవి అది తప్పది. ఒక అంశం ఈరోజు మీరు ఉగ్రవాదులు ముద్ర అనేది మీ పార్టీ లక్ష్యం అయితే దాన్ని అది పార్లమెంట్ సాక్షిగా చెప్పండి. వేదికల సాక్షి గారు ఇలాంటి డిస్కషన్ల పార్లమెంట్ లోపల అనేక బిల్లులు పట్టుకొచ్చిండ్రు. ఈ బిల్లు కూడా పెట్టండి. ఎవరు వద్దన్నాం? పార్లమెంట్ లోపల ఈ బిల్లు కూడా పెట్టండి. ఇప్పుడు ముస్లింస్ ఉగ్రవాదులు అనండి, తర్వాత క్రిస్టియన్స్ ఉగ్రవాదులు అని చెప్పండి, తర్వాత జైన్స్ ఉగ్రవాదులు అని చెప్పండి, మొత్తం అందరూ ఉగ్రవాదులు. తర్వాత ఓన్లీ జై శ్రీరామ్ అనే వాళ్ళే భారతీయులు ఉగ్రవాదులు అని చెప్పండి. దాని మాకేం అభ్యంతరం లేదు. నా పేరులోనే జయరామ్ ఉంది, నాకంటే ఇంకా రాముడు కావాలి చెప్పు. నా పేరులోనే ఉంది అంతే. దీది కాదు కదా. ఇక్కడ అంశాన్ని ఎప్పుడైనా కూడా రెచ్చగొట్టే విధంగా ఉండకూడదు. ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రజా సమస్యలు ఉన్నాయి. అదే ముస్లిం ప్రాంతం లోపల అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీద కొట్లాడండి. దాని వెనకాల మేము కూడా ఉంటాం. ముస్లిం ఎస్సీలు మైనారిటీస్ అనేక అంశాల్లో సమస్యను మీరు టార్గెట్ చేయండి. ఆ సమస్య పోషిస్తున్న వాళ్ళని టార్గెట్ చేయండి. అంతే తప్పితే ఓన్లీ ఒక ముస్లింస్ నో తీసుకొచ్చే ఈరోజు పార్టీని కానీ అది డెమోక్రటిక్ సిస్టమ్ లో ఉన్న పార్టీ ఈ రోజు పాకిస్తాన్ పోయిన ముస్లింస్ మనం మాట్లాడతాము. భారతదేశంలో ఉన్న ప్రతి ముస్లిం పౌరుడు ఇండియన్ మాత్రమే. అలా డౌటే లేదు. కన్ఫ్యూజన్ లేదు. మీకు ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే మా ఒకసారి మీ అమిత్ షా మోడీని క్లారిఫై చేస్తాను. చెప్పండి రవికుమార్. ఏమంటున్నా జయరాం గారికి నేను చాలా సావధానంగా చెప్తాను. జయరాం గారు, నేను అన్న మాట ఉగ్రవాదుల పార్టీ అన్నా. ఇది ఎంఐఎం అనేది ఉగ్రవాదుల పార్టీ అన్నా. ముస్లిం అంతా ఉగ్రవాదులు అనలేదు. అంటే ఎంఐఎం ఒకసారి హిందుత్వ ఎంఐఎం గా చూడకూడదు అనేది రవి గారు హిందుత్వ ఎంఐఎం గా చూడకూడదు అనేది జయరాం గారి భావన. నేనేమంటున్నా, ఎంఐఎం పార్టీ అనేది ఉగ్రవాద పార్టీ. ఎందుకంటే ఈ దేశంలో ఎన్నైతే బాంబ్ బ్లాస్టులు జరిగినప్పుడు ఎంతమంది అయితే ఇక్కడ హైదరాబాద్ నుంచి పట్టుబడ్డారో వాళ్ళందరి ఇళ్లలోకి ఎంఐఎం పార్టీ పోయి వాళ్ళ ఇళ్లలోకి పోయి వాళ్ళ కోసం కేసును కొట్లాడి వాళ్ళకు బెయిల్ ఇప్పించి వాళ్ళని జైలు నుంచి బయటికి తీసుకొచ్చింది ఉగ్రవాద పార్టీ. ఎందుకంటే నేను 100% అంట. ఇంకో విషయం, ఎట్టి పరిస్థితుల్లో నేను ముస్లింలందరూ ఉగ్రవాదులు అనలేదు. మీరు నా అనని మాటని మీ నోట్ల నుంచి తీసుకొచ్చినారు, నేను అనలేదు. ఇంకో విషయం రైట్. రెండో విషయం చెప్తా. ఖాసిం రజ్వీ ఎవరు? ఎంఐఎం పార్టీ అనేది ఖాసిం రజ్వీ వారసత్వ పార్టీ. 100% ఉగ్రవాద పార్టీ అంట ఇది. మూడో విషయం. నాలుగో విషయం చెప్తున్నా వినండి. మీరు ఎక్కడో వరంగల్ ఎక్కడో పుట్టినట్టున్నారు. మీరు వరంగల్ లో పెరిగారు, నాకు తెలిసి ఇక్కడ పెరగలేదు. నేను హైదరాబాద్ నడిపోటున పుట్టి హైదరాబాద్ నడిపోటులో పెరిగి అనేక కర్ఫ్యూలు చూసినా, అనేక కత్తిపోట్లు చూసినా, అనేక మర్డర్లు చూసినా, అనేక గుండాగిరి రాజ్యాలు చూసినా. ఎంఐఎం మీరేం చూసినారు? మీరేం చూడలే. నేను చూసినా, మా నాన్న చూసిండు, మా తాతల తండ్రులు చూసినారు. మీరు వరంగల్లో పుట్టింటారు, వరంగల్లో పుట్టారు కాబట్టి మీకు తెలియదు దాని గురించి. మాకు తెలుసు కాబట్టి నేను ఆవేదనతో చెప్తున్నా, ఆ బాధతో చెప్తున్నా. మళ్ళీ నేను అనే మాటని మీరు ముస్లిం అందరూ ఉగ్రవాద అన్నారేమన్నా? అట్లా లేదు. కాకపోతే ఎంఐఎం అనేది ఉగ్రవాద పార్టీ అన్న అనేక రుజువులు ఉన్నాయి. విత్ ఫుల్ కాన్షియస్నెస్ అంటున్నా. మళ్ళీ నేను అనేక రుజువులు ఉన్నాయి. ఎన్ని కావాలని చూపిస్తా. ఈ విషయంలో సొంత పార్టీ నిర్ణయాన్ని కూడా నేను వ్యతిరేకిస్తా. 100% చెప్తున్నా. ఇదొక విషయం. ఎంఐఎం ఎమ్మెల్సీ విషయానికి వస్తే నేను మళ్ళీ టిఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీని ఇద్దరిని కూడా నేను ఒకటే ప్రశ్న వేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అంతకుముందు టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. అధికారంలో ఉండి మీరు హైదరాబాద్ కి ఎంతో చేసి ఉంటారు కదా. హైదరాబాద్ అభివృద్ధి కోసం జితేందర్ గారు సమాధానం చెప్పాలి. హైదరాబాద్ అభివృద్ధి కోసం మీరు ఎంతో కొంత చేసి ఉంటారు కదా. ఆ అభివృద్ధిని చూపించి, ఆ అభివృద్ధిని చెప్పుకొని మీరు ఎన్నికల్లో పోటీ చేయొచ్చు కదండి. ఎందుకు పోటీ చేయరండి? జితేందర్ గారు మళ్ళీ నన్ను అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? హైదరాబాద్ కి మీరే అభివృద్ధి చేసినారని చెప్పేసి అడుగుతున్నారు. చెప్పమంటారా? వింటారా? లిస్టు వినండి ఒకసారి. జిహెచ్ఎంసీలో దాని గురించి మళ్ళీ చర్చ పెడదాం. ఎంఎంటీఎస్ కోసం 600 హైదరాబాద్ సబ్జెక్ట్ లోనే మాట్లాడుతున్నాను. హైదరాబాద్ సబ్జెక్ట్ కోసమే మాట్లాడుతున్నాను. ఎంఎంటీఎస్ కోసం 600 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాం.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కోసం 551 దాని గురించి మాట్లాడదాం, మళ్ళీ ఒక చర్చ పెడదాం. రవి గారు దాని గురించి ఒకసారి మళ్ళీ చర్చ పెడదాం. రవి గారు వినండి. ఓకే రవి గారు మళ్ళీ చర్చ పెడదాం, దాని గురించి మళ్ళీ చర్చ పెడదాం. ఇప్పటి వరకు మేము 600 కోట్ల రూపాయలు కేటాయించినాం. హైదరాబాద్ లో నగర అభివృద్ధి కోసం దాదాపు 25,000 కోట్ల రూపాయలు కేటాయించినాం. మీరు చెప్పండి, మీరు ఒకవేళ హైదరాబాద్ నగరాన్ని మీరు అభివృద్ధి చేసిన వాళ్ళైతే ఆ అభివృద్ధి చెప్పుకొని పోటీ చేయండి, రండి నిలబడండి ఎలక్షన్ లో. ఎందుకు మీరేమి చేయలేదా? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని కూడా, బీఆర్ఎస్ మిత్రులు కూడా నేను అడుగుతా ఉన్నాను, మీరు హైదరాబాద్ లో అధికారంలో 10 సంవత్సరాలు ఉన్నారు కదా, 10 సంవత్సరాల్లో మీరు హైదరాబాద్ ని అభివృద్ధి చేయలేదా? ఒకవేళ మీరు హైదరాబాద్ ని అభివృద్ధి చేయకపోతే చెప్పండి, హైదరాబాద్ లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు కాబట్టి మేము ఈ ఎలక్షన్ లో పోటీ చేయలేదని చెప్పండి. ఒకవేళ మీరు కానీ అభివృద్ధి చేసి ఉండింటే, ఏ అభివృద్ధి చేశామో మేము కూడా పోటీ చేస్తామని రండి. జితేందర్ గారు ఇప్పుడు సోదరుడు మాట్లాడుతున్నాడు, ఎంత ద్వంద్వవారికరి చూడండి వీళ్ళది. ఇదే అక్బర్ మా కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు ఒక కేసులో అక్బర్ గారిని అరెస్ట్ చేస్తే ఈయన ఎవరు రఘునందన్ రావు గారు బెయిల్ ఇచ్చి ఆయన కేసు కొట్లాడతారు. ఇదే ద్వంద్వవారికరి అండి ఇది. అది సిద్ధాంతం అండి, ఏం కథ ఇదంతా. మాకు ఏం చేసినా అవుతుంది. భారతదేశమంతా ఉగ్రవాద పార్టీ అంటాడు, పోదలుచుకోలేదు కానీ వినాలి. మేము కూడా తీసుకున్నామో, మేము కూడా కొట్లాడినాం, అన్ని చేసినాం. వినాలి, వినకపోతే ఎందుకు వస్తాం? జితేందర్ మీరు మాట్లాడండి సార్. వీళ్ళేమో ఆ విధంగా ఆయన అక్కడ కేసులు కొట్లాడతాడు, వాళ్ళిద్దరు బ్రదర్స్ తోనేమో అలా ఆయన ఎంపీ గారు సంబంధాలు పెట్టుకుంటారు. రెండోది భారతదేశం అంతా ఇదే ఓవైసీ గారు పోటీ చేస్తుంటే మరి ఇది ఉగ్రవాదుల పార్టీ భారతదేశం నుంచి పంపిద్దాం, మరి ఎందుకండి మీరు చర్య తీసుకోవట్లేదు 10 సంవత్సరాల నుంచి? బి పార్టీగా ముందు పెట్టుకొని భారతదేశం అంతా ప్రచారం చేయించి ఎలక్షన్లు నిలబెట్టి ఈ రోజు కాంగ్రెస్ ఓడిపోవడానికి కారణం అసదుద్దీన్ గారే. బీజేపీ వాడుకోవట్లేదా? పక్కా వాడుకుంటుంది వాళ్ళని, అన్ని రాష్ట్రాలలో తిప్పుతుంది, అన్ని రాష్ట్రాల్లో పోటీ చేయిస్తుంది. కాబట్టి అక్కడ మేము కాంగ్రెస్ పార్టీ మరి ఇబ్బందికరమైనటువంటి ఇబ్బందులలో ఎదుర్కొంటున్నాం మేము. మరి వాళ్ళు చేస్తేనే ఒప్పు, మేము చేస్తేనే తప్పు. ఎలా వాళ్ళతో లింక్స్ పెట్టుకుంటారు, వాళ్ళతో మాట్లాడుకుంటారు, వాళ్ళతో ఎలక్షన్ల కుమ్మక్కి అవుతారు, అన్ని చేసుకుంటారు. ఎట్లుందంటే గల్లీ మీద ఢిల్లీ మీద దోస్తీ అన్నట్టుగా అన్ని రకాలుగా కలిసి ఉంటారు వాళ్ళు. ఇదేంది సాంప్రదాయం అంటే వీళ్ళది నాకు అర్థం కాదు. ఇప్పుడు మన రాష్ట్రంలో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతున్నది. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో మీకు మెజార్టీ లేదు, సరే అది ఎంఐఎం పార్టీ, ఇది ఈ రోజు వాళ్ళకు ఒక మెజార్టీ ఉన్నది. ఇప్పుడు మేము ఎందుకు పోటీ చేయలేదు? మాకు 14 కార్పొరేటర్స్ ఉన్నారు, మేము పోటీ చేయలేదు. ఉన్నారు వాళ్ళు, మాకు మెజార్టీ లేదని తప్పుకున్నారు. రెండోది మరి వీళ్ళు ఉన్నటువంటి దాదాపుగా 34 మంది కార్పొరేటర్లు కావాలి. అసలు ఏమనుకుంటుండండి వీళ్ళు? మరి భారతదేశం అంతా వేరే రాష్ట్రాల పార్టీ సపోర్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఎంఐఎం కి సంఖ్యాబలం ఉంది. అదే సంఖ్యాబలం ఉంది, వాళ్ళకి కావాల్సింది 7. వాళ్ళకు 56 వచ్చేస్తే వాళ్ళు విన్ అయినట్టు కదండి. సంఖ్య లేకుండా, సంఖ్య చూడకుండా అసలు వీళ్ళు ఏం చూయిద్దామని అనుకుంటున్నారు? వీళ్ళు ఎందుకు పోటీ చేస్తున్నారు? ఇది తప్పు కదండి. ఇది కావాలని మేము ఏదో చేసినాము అన్నట్టుగా చూయించుకోవడానికి, గొప్పలు చెప్పుకోవడానికి వీళ్ళు చేయలేదని చెప్పడానికి తప్ప అది ఒక పద్ధతి ప్రకారంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది కరెక్ట్ కాదు కదండి. ఈ యుగంలో కూడా ఈ రకమైనటువంటి ఇబ్బందులు మీకు మెజార్టీ లేదు, మరి ఎలా చేస్తాం అనుకుంటున్నారు? ఏంటి అసలు ఏం చేస్తాం అనుకుంటున్నారు? అసలు మీరు మున్సిపల్ ఎలక్షన్ లో ఇదే గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ లో అనేక హామీలు ఇచ్చిండ్రు. ఇక్కడ హామీలు దాదాపుగా మూసీ నది ప్రవహిస్తున్నది. కృష్ణారెడ్డి గారికి, మంత్రి గారికి, ఆయన అంబర్పేట ఇదంతా కలుపుకుంటే దాదాపుగా 55 కిలోమీటర్లు ఈ మూసీ ప్రవహిస్తున్నది గ్రేటర్ హైదరాబాద్ లో. 240 కిలోమీటర్లు కృష్ణానదిలో కలుస్తున్నది తాండూరులో మొదలయ్యి. మరి ఆయనకు పక్కన ఉన్నటువంటి అంబర్పేటలో ఉన్న శ్మశాన వాటిక, పెద్ద శ్మశాన వాటిక, ఒక సెంట్రల్ మినిస్టర్ గా 2 మినిస్టర్స్ ఉన్నారు. అదే చూడండి ఆంధ్రలో అక్కడ ఉన్న మినిస్టర్స్ కేంద్రం నుంచి ఎన్ని పథకాలు తీసుకుంటుండండి. ఈ రోజు పోలవరం జాతీయ ప్రాజెక్టుగా చేసుకున్నారు.
ఈ రోజు కాళేశ్వరం ఈయన 10 సంవత్సరాలు పెద్ద మనిషి దోస్తీగా పెట్టుకొని వీళ్ళు కలిసి అనేక రకాలుగా వీళ్ళంతా కలిసి ప్రయాణం చేసిన వాళ్ళు 10 సంవత్సరాలు. కనీసం కాళేశ్వరాన్ని అక్కడి నుంచి జాతీయ హోదా తెచ్చుకోలేదు ఈ బీఆర్ఎస్ వాళ్ళు. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి విజయ్ గారు తీసుకుపోయి ఈ రాష్ట్రానికి జితేందర్ గారు నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. హైదరాబాద్ ఇది జిహెచ్ఎంసీని ఏం చేయాలనుకుంటున్నారు వీళ్ళంతా? అభాష పాలు చేసి ఇక్కడ ఉన్నటువంటి పెట్టుబడులు రాకుండా చూస్తారా? పర్యావరణ జరగకుండా చూస్తారా? మరి వీళ్ళు ఆలోచించాల్సింది ఏంది? ఎంతవరకు యుద్ధ చేయగలుగుతున్నాం? ఉద్యోగాలు అన్నారు, 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి మోడీ గారు ఇస్తామన్నారు. ఎందుకు ఇవ్వట్లేదండి? విభజన హామీలని పూర్తి చేయమనండి. అది అడగండి. అది కావాలనుకుంటే ఎంతసేపు ఎంఐఎం బీజేపీ హిందువులు ముస్లింస్ అరే ఎప్పటి వరకు దాని మీద పబ్బం కట్టుకుంటారా? రండి, డెవలప్మెంట్ మీద రండి, డెవలప్ చేయండి, దాని మీద డిస్కస్ చేయండి. కాంగ్రెస్ 50 సంవత్సరాలు ఏం చేసిందని నేను చెప్తాను. కానీ ఎంతసేపు హిందూ ముస్లిం అనేది ఎప్పటి వరకు దాని పబ్బం గడుపుకుంటారు? ఒక 9 రోజులు నాయకత్వము ఒక నిర్ణయం తీసుకున్నది. మా పార్టీ కార్పొరేటర్లకు స్పష్టమైనటువంటి ఆదేశాలు అదేవిధంగా విప్ కూడా జారీ చేయడం జరుగుతుంది. మా పార్టీ ఈ ఎమ్మెల్సీ ఎన్నికలని బహిష్కరిస్తుంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలతో ఈ బీజేపీ వాళ్ళు ఎంఐఎం వాళ్ళు ఆడుతున్నటువంటి నాటకాన్ని ప్రజలందరూ సపోర్ట్ ఇస్తుంది అని బీజేపీ చెప్తోంది కదా. ఎవరికి? ఎంఐఎంకి మీరు సపోర్ట్ ఇస్తున్నారని బీజేపీ చెప్తోంది కదా. వాళ్ళు ఎందుకంటే నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు అసదుద్దీన్ ఓవైసీని ఏ రకంగా కాపాడుతున్నారో దేశం అంతా చూస్తా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తేల్చుకోవాలా. ఇక్కడ నాయకత్వం ఏమో ఎంఐఎం కు అంటగాగుతా ఉంది. ఇప్పుడు హైడ్రా వాళ్ళు ఒకటి తీసుకొచ్చారు. అసదుద్దీన్ ఓవైసీ మెడికల్ కాలేజీకి వచ్చే వరకు హైడ్రా తోక ముడుచుకున్నది. అది అందరికి తెలిసినటువంటి అంశమే. నేనేమంటున్నానంటే నిజంగా కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకోండి. ఇక్కడ రాష్ట్ర నాయకత్వం ఏమో ఎంఐఎం వాళ్ళకి అసదుద్దీన్ ఓవైసీ కుటుంబానికి దగ్గర అయిపోయింది. అక్కడ జాతీయ నాయకత్వం ఏమో నిన్న పేపర్లు చూశాను. వారి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మీనాక్షి నటరాజన్ గారు స్టేట్మెంట్ చూశాను నేను. ఎంఐఎం పార్టీకి కాంగ్రెస్ పార్టీ దూరం అని చెప్పేసి ఒకవైపు కేంద్ర నాయకత్వం చెప్తుంది. రాష్ట్ర నాయకత్వం ఏమో వారిని అంటగాగుతూ వారితో దోస్తానం చేస్తా ఉన్నారు. మీరు అన్నట్టు ఢిల్లీలో కుస్తీ పడుతున్నట్టు చేస్తున్నారు. ఎందుకంటే ఢిల్లీలో వాళ్ళకి తెలుసు దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీతో ఎంఐఎం ఏ రకంగా అంటగాగుతా ఉంది. ఎంఐఎం ని ఎట్లా వాళ్ళు పావుగా వాడుకుని రాజకీయంగా ప్రయోజనం పొందుతున్నారు బీజేపీ వాళ్ళనే విషయం కేంద్ర నాయకత్వం తెలుసు. కానీ రాష్ట్ర నాయకత్వం రేవంత్ రెడ్డి గారు ఏంది ఎంఐఎం వాళ్ళని పెట్టుకోవాలి, నా కుర్చీకి ఎసరు రాకుండా వాళ్ళని కాపాడుకోవాలని చెప్పేసి ఆయన కుర్చీని కాపాడుకోవడం కోసం ఎంఐఎం వాళ్ళ యొక్క మద్దతుతో పరిపాలన నడిపిస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం మనం. నేనేమంటున్నా ఇక్కడ బీజేపీ గతంలో ఎంఐ పార్టీ మీతో కూడా ఉంది అంటే దానికి మేము ఏనాడు ఎంఐఎం పార్టీతో పొత్తు పెట్టుకోలేదండి. మేము ఏనాడు ఎంఐఎం ని దగ్గరికి తీసుకోలేదండి. ఇది వాస్తవం అండి. ఇది మేము ఎంఐఎం పార్టీతో పొత్తు పెట్టుకోలేదు. ఇంకోటి నేను అడుగుతా ఉన్నా, మీరు ఈ రాష్ట్రంలో హైదరాబాద్ లో ఇంతకుముందు సోదరుడు జితేంద్ర గారు మొత్తం మేము చేసినాం హైదరాబాద్ మెట్రో రైలుని పూర్తి చేసింది. 10 సంవత్సరాలు పూర్తి చేసి ప్రజలకు జాతికి అంకితం చేసింది బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. హైదరాబాద్ ని ఈ రోజు దేశంలోనే నెంబర్ 1 నగరంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఈ రోజు హైదరాబాద్ లో విపరీతమైనటువంటి ఫ్లైఓవర్లు, అదేవిధంగా ఐటీ కంపెనీలు, ప్రపంచంలో ఉన్నటువంటి దిగ్గజ కంపెనీలు అన్ని కూడా హైదరాబాద్ తీసుకొచ్చినటువంటి ఇవన్నీ చేశాం కాబట్టి హైదరాబాద్ ప్రజలు హైదరాబాద్ ఓటర్లు మా పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి 15 ఎమ్మెల్యే స్థానాలు ఇచ్చారండి. మా పార్టీని ఈరోజు గుండెలో పెట్టుకున్నారండి హైదరాబాద్ ప్రజలు. మాకేం అన్యాయం జరగలేదు, బీఆర్ఎస్ పార్టీకి అన్యాయం జరగలేదు. మా పార్టీకి హైదరాబాద్ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని గుండెలో పెట్టుకున్నారు, మా పార్టీ కూడా వాళ్ళని గుండెలో పెట్టుకున్నది. కాబట్టి ఈ హైదరాబాద్ లో 10 సంవత్సరాల నుంచి గడిచిన 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారి పాలనలో ఎక్కడ కూడా ఏ రకమైన అశాంతికి అవకాశం జరగలేదు. హైదరాబాద్ నగరంలో ఎక్కడ కూడా వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టలేదు. హైదరాబాద్ నగరంలో ఏ రకమైన వ్యాపారాలను కూడా ఈరోజు ఇబ్బంది పెట్టే పరిస్థితి జరగలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 16 మాసాలుగా హైదరాబాద్ మొత్తం ఈరోజు అల్లకొల్లమైతా ఉంది. హైదరాబాద్ మొత్తం రియల్ ఎస్టేట్ పడిపోయింది. ఇలా కుదేరైనటువంటి పరిస్థితి. ఇలా
ఏ ప్రాజెక్ట్ కూడా ఏ కంపెనీ కూడా గతంలో ఎంఓయూలు చేస్తున్న కంపెనీలు కూడా హైదరాబాద్ తెలంగాణ నుంచి మొత్తం తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, గుజరాత్ కావచ్చు, పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ కంటే వెళ్తున్నారు పరిస్థితి చూస్తాను. ఇలా కేమ్స్ కంపెనీ కావచ్చు, అమర్ రాజా కంపెనీ కావచ్చు, అనేక కంపెనీలు ఇలా బివైడి కూడా కావచ్చు, అనేక కంపెనీలు ఈ రోజు హైదరాబాద్ రాకుండా మొత్తం పక్క రాష్ట్రాలకు పోయేటువంటి ఆ రకమైన దుస్థితికి కారణం ఎవరండి? రేవంత్ రెడ్డి గారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఎంఐఎం ఒకటే, కాంగ్రెస్ పార్టీ అక్కడ ఢిల్లీలో అమిత్ షా కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకున్నది. కార్పొరేటర్లారా, బీజేపీ పార్టీ ఉచ్చుల పడకండి. వారు హిందూ ముస్లింతో రాజకీయం చేయాలని వారికి ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఒక మనిషి అకౌంట్ లో 15 లక్షలు జమ చేస్తామన్నారు, ఎన్నో హామీలు ఇచ్చారు. ఏ హామీ కూడా తెలంగాణకు ఈరోజు కిషన్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి ఎన్నికైనారండి. కేంద్ర కేబినెట్ అడిగారు వారు ఈ దేశానికి, వారు ఈ రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్ట్ తెచ్చారా? బండి సంజయ్ గారు తుత్తు అని మాట్లాడతారు తప్ప ఏం ప్రాజెక్ట్ తీసుకొచ్చారండి రేవంత్ రెడ్డి కుర్చీని కాపాడాలి, ఎట్లా కాపాడాలని చూస్తున్నాడు బండి సంజయ్ గారు. మీరు ఏ రకమైనటువంటి ప్రాజెక్ట్ తీసుకురాలేదు. ఒకవైపు బీజేపీ పార్టీ 8, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు 8, 16 కావాల్సింది, కానీ తెలంగాణలో గుండె సున్నా చేశారు. కాబట్టి ఈ 2 పార్టీలు కాల్చి వాత పెట్టాలని ఈ ప్రజలని, తెలంగాణ ప్రజల్ని, హైదరాబాద్ ప్రజల్ని, కార్పొరేటర్లకు విజ్ఞప్తి చేస్తాం. గురి కావద్దు. మా పార్టీ కార్పొరేటర్లు ఇచ్చినటువంటి విప్పుని శిరసావహించి ఆ పార్టీ ఈ ఎన్నికల్ని, ఎమ్మెల్సీ ఎన్నికల్ని బహిష్కరించాల్సిందిగా విజ్ఞప్తి. రవికుమార్ గారు, మీరు ఫైనల్ కంక్లూడ్ ఇవ్వరా? ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇప్పుడు 3 అంచెల వ్యవస్థ ఉన్నది. 3 అంచెల వ్యవస్థలో ఈ శాసనసభకి శాసనాధికారాలు కల్పించేటువంటి ఎలక్షన్ కి సంబంధించి అటువంటి ఎలక్షన్స్ ని ఒక రాజకీయ పార్టీ, అందులో 10 సంవత్సరాలు అధికారం ఉన్నటువంటి పార్టీ ఎందుకు బహిష్కరిస్తుందో అర్థం కావట్లేదు. అసలు బహిష్కరణ లేకపోతే దాన్ని ఏంటనేది మరి విజయ్ కుమార్ గారు స్పష్టం చేయాలి. నిజంగానే బహిష్కరిస్తుందా? నిజంగానే బహిష్కరిస్తే మీరు ప్రజాస్వామ్యానికి మీరు వ్యతిరేకమని అర్థం వస్తుంది. మరొకసారి కరెక్ట్ చేసుకోండి. మీరు నిజంగానే బహిష్కరిస్తున్నారా లేకపోతే వేరే ఏమన్నా అంటే మీరు ఓటింగ్ కి దూరం ఉంటున్నారు? ఇది కొంచెం క్లారిటీ ఇవ్వాలి. నాకు తెలిసి మీరు బహిష్కరించట్లేదు, ఓటింగ్ కి దూరం ఉంటున్నారు. మరి రెండింటికి అర్థం వేరే వస్తుంది. బహిష్కరించడం అంటే మావోయిస్టులు ఎలక్షన్ ని బహిష్కరించడమో, లేకపోతే ప్రజలు ఎవరైనా మా ఊర్లో సర్పంచ్ ఎలక్షన్ జరగకుండా మేము బహిష్కరిస్తే అట్లాంటిది ఏమైనా ఉంటుంది. కానీ అధికారంలో ఉండి హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్నటువంటి ఒక బీఆర్ఎస్ పార్టీ ఈ ఎలక్షన్ ఎందుకు బహిష్కరిస్తుందో ప్రజలకు సమాధానం ఇవ్వాలి. మొట్టమొదటిది. రెండోది, భారతీయ జనతా పార్టీ ఎందుకు పోటీ చేస్తుందో అర్థం కావట్లేదు అని చెప్పేసి మరి కాంగ్రెస్ మిత్రులు జితేందర్ గారు అంటున్నారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో పోటీ చేయకూడదండి? ప్రజాస్వామ్యంలో పోటీ చేయకూడదా? ఒక ఎలక్షన్ లో ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఒక ఎమ్మెల్సీ కావచ్చు, ఎలక్షన్ కోసము ఓడిపోతామని తెలిసినప్పటికీ పదుల సంఖ్యలో పోటీదారులు ఉంటారే, పదుల సంఖ్యలో పోటీదారులు పోటీ పడతారే, మరి ఈ ఎలక్షన్ లో ఎందుకు పోటీ పడకూడదండి? అంటే ఆయన ఏమంటున్నారు అంటే అసలు బీజేపీ ఎందుకు పోటీ చేస్తుందో తెలియదు అంటున్నారు. అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నాము, మా బలం ఏందో మేము తెలుసుకుంటాము. మేము చేసినటువంటి అభివృద్ధి పనులకు మాకు ఒక ఇదిలాగా మాకు పనికి వస్తుంది. మేము కాదండి, ఎవరైనా పోటీ చేస్తారు. ఒక ఇండిపెండెంట్ పోటీ చేస్తారు, ఒక 10 మంది ఇండిపెండెంట్ పోటీ చేస్తారండి. పోటీ చేయకూడదా? ఏమంటే దారుణంగా మాట్లాడతారని నాకు అర్థం కాదు. ఇంత దారుణంగా మాట్లాడుతుంది. ఒక పార్టీ ఏమో బహిష్కరిస్తున్నాం అని చెప్తుంది, ఒక పార్టీ ఏమో అసలు ఎందుకు పోటీ చేయాలో అవసరం ఏందని చెప్పేసి చెప్తుంది. ప్రజాస్వామ్యంలో ఉన్నామో ఇంకెక్కడైనా ఉన్నామో నాకు అర్థం కావట్లేదు. దారుణమైన భాష వాడుతున్నారండి, మరి టూ మచ్. నేను మళ్ళీ ఇప్పుడు కూడా చెప్పాను, కిషన్ రెడ్డి గారు మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు కూడా అంటున్నారు ఏం చేశారని చెప్పేసి అంటున్నారు. ఏం చేశారని ఇప్పుడే ఇంతకుముందే చెప్పాను నేను. ఇంత పెద్ద లిస్ట్ చెప్పా, ఇంకా పెద్ద లిస్ట్ చెప్పండి, ఇంకా పెద్ద లిస్ట్ చెప్తా. హైదరాబాద్ నగరానికి మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, మేము హైదరాబాద్ కేటాయించినటువంటి డబ్బు 56,000 కోట్ల రూపాయలు ఇప్పటివరకు మేము కేటాయించి అభివృద్ధి పనులు పూర్తి చేశాం. ఈ విషయాన్ని తెలుసుకోకుండానే ఊరికైనా ఏం చేశారు? బండి సంజయ్ గారు తుతుతు అంటే ఏమంటే అట్లా మాట్లాడవచ్చా? బండి సంజయ్ గారు కరీంనగర్ కి ఎంపీ, హైదరాబాద్ కి ఎంపీ. సరే, ఇప్పుడు కేంద్ర మంత్రి అయ్యారు, కేంద్ర మంత్రి హోమ్ మినిస్టర్ ఉన్నారు, హోమ్ మినిస్టర్ గా ఉన్నారు. కంక్లూజన్ ఇచ్చేస్తాను నేను. హైదరాబాద్ లో అందరికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు మీ మనస్సాక్షికి మీరు మోసం చేయకుండా ఓటు వేయండి. మీరు ఏ పార్టీలో ఉన్నా కూడా ఇదే మా యొక్క బీజేపీ పార్టీ ద్వారా మీ అందరినీ కోరేది.
ఈ రాష్ట్రంలో ఇండివిజువల్ గా ఓటు అడుగుతున్నారా లేకపోతే పార్టీ పరంగా ఓటు అడుగుతున్నారా? రవి గారు ఇండివిజువల్ గా ఓటు అడుగుతున్నారా పార్టీ పరంగా ఓటు అడుగుతున్నారా? అంటే రవికుమార్ గారు సోదరా రవికుమార్ గారు మీరు ఓట్లని అడుగుతున్నారు కానీ రవికుమార్ గారు మీరు ఏ పార్టీ ఓట్లు అడుగుతున్నారండి మీరు? రవికుమార్ గారు రవికుమార్ గారు జితన్న ఇప్పుడు రవికుమార్ గారు మీ పార్టీ కార్పొరేటర్లు ఓటు అడుగుతున్నారా లేకపోతే వేరే పార్టీ ఓటర్లన్నీ కార్పొరేటర్లు అడుక్కుంటున్నారా మీరు? ఏంటి మీ స్టాండ్ ఏంటి దీంట్లో? ఓకే ఓకే ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్ ఇంకా టైం లేదు కానీ జయరామ్ గారు అట్లా కాదు. మీరు ఏ పార్టీ వాళ్ళని ఓట్లాడుతున్నారు? ఎవరిని అడుగుతున్నారు ఓట్లు? అంటే బేరం పెడుతున్నారా? ఆశ్చర్యానికి ఇస్తున్నారా? ఏంటి ప్రలోభాలు గురి చేస్తున్నారా? ఏం చేస్తున్నారు మీరు? జయరామ్ గారు ఏం జరుగుతుంది ఇక్కడ? కంట్రోల్ చేస్తే కదా జయరామ్ గారు జయరామ్ గారు ఫైనల్ కంక్లూడ్ ఇవ్వరా? అంటే దాని అర్థం ఏంటి? ఓకే రవి గారు మనకు సమయం మించిపోయింది. ఓకే రవి గారు ఒక నిమిషం మీ పార్టీ కార్పొరేటర్ ఓకే రవి గారు ఒక నిమిషం సమయం మించిపోయింది. రైట్ జయరామ్ గారు అంటే మాకుంటే బిడ్డలు మీరు మా పేరు ఓకే విజయ్ గారు ఓకే జయరామ్ గారు కంక్లూడ్ ఇవ్వరా? ఇక్కడ బీజేపీ బాధపడడంలో తప్పులేదు కానీ ఇక్కడ విషయం ఏంటంటే డెమోక్రటిక్ సిస్టమ్ లోపల ఎవరికి అవకాశం ఉంటే ఆ అవకాశాలను చేయించుకొని డెఫినెట్ గా వాళ్ళు గెలుస్తారు. అంతేగాని బీజేపీ రెచ్చగొట్టే ధోరణి చేసినంత మాత్రాన ఇక్కడ రెచ్చిపోవడానికి అక్కడ ఏం లేదు కదా. అక్కడ జరుగుతున్నది ప్రజలతోని జరుగుతున్న ఎలక్షన్లు కావనే విషయం బీజేపీకి అర్థం కాకపోతే ఎవరేం చేయలేరు. ఇక్కడ ప్రజాస్వామ్యంలో జరుగుతున్న ఎలక్షన్లు ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలనే దాన్ని కోరుకుందాం అంతే తప్పితే రెచ్చగొట్టే విధానాన్ని కాదు. ఇంకొక మాట రవి అన్నాడంటే బండి సంజయ్ అంట కరీంనగర్ ఎంపీ మేము వరంగల్ పుట్టిన మాత్రం ఓకే జయరామ్ గారు అంటే బీజేపీ మాటలుగా ఇట్లుంటాయి అన్నట్టు. రైట్ థ్యాంక్ యూ జయరామ్ గారు, థ్యాంక్ యూ రవికుమార్ గారు, థ్యాంక్ యూ జితేందర్ గారు, థ్యాంక్ యూ విజయ్ కుమార్ గారు, థ్యాంక్ యూ అండి. చర్చ